తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రచ్చ జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అక్కడికి డీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దూసుకువచ్చారు. బీసీల గురించి కాదు, తమ సమస్యలపై మాట్లాడాలని నిలదీశారు. తమ ఓట్లతో గెలిచిన మల్లన్న తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడి నుంచి తీన్మార్ మల్లన్న అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే గ్రాడ్యుయేట్స్ మాత్రం ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. ఏం తప్పు చేశామని? అరే మీకోసం మేము రోడ్లు తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని తిడతారు, బీజేపీ పార్టీని, ఏ పార్టీ మాకు సంబంధం లేదు. కానీ మా గొంతుకు వినిపించాలనే ప్రశ్న అయితే ఉంది కదా. మా గొంతుకు మీరు వినిపించాలి కదా. మా సమస్యలను పట్టించుకుంటే అన్ని సమస్యలు పట్టించుకుంటారు మీరు. మేము ఏం తప్పు చేశాం? జియో 29 మీద మేము కొట్లాడుతుంటే మీరు కనీసం రోడ్డు మీద రాలేదు. జియో 47 గురించి మాట్లాడుతుంటే మీరు కనీసం రోడ్డు మీద రాలేదు. ఇలా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఇలా విద్యార్థులకు న్యాయం జరిగిన పరిస్థితి కూడా మీరు మాట్లాడే పరిస్థితి. ఎంతసేపు బీసీ 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 అనుకోండి. బీసీ గురించి మాట్లాడే అందరికీ మంచిదే, తప్పేమన్నా. ఎందుకంటే బీసీకి 47 రావడం అందరికీ మంచి హర్షించే విషయం. కానీ మా సమస్యలు కూడా ఉన్నాయి కదా. మా సమస్యలు మీరు పట్టించుకోవాలి. అందుకనే ఇలా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్ళే మమ్మల్ని మా స్లాట్ లో బుక్ చేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని కొంతమంది తోసేస్తారు అక్కడ. తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గెలిచారు కాబట్టి ప్రధానంగా మీ డిమాండ్స్ పై పోరాటం చేయాల్సింది, బీసీల మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటున్నారు. అంతే కదన్నా. ఇప్పుడు మా ఎమ్మెల్సీ కదా, మేము గెలిపించుకున్నాం కదా. ఇప్పుడు బీసీల సమస్య ఉంది, బీసీలు మాట్లాడుకుంటారు. మీరు బీసీ కాబట్టి మీరు బీసీ ఒక్కగా మేము ఏం తప్పుపడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ వస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మీరు గెలిచింది మా తరపు నుంచి కదా, మా ఎమ్మెల్సీ కదా. మీకోసం మేము కింద పడ్డామండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కింద పడ్డా, నా ఫోన్ పోయింది ఆ టైంలో. ఒక్క ఓటు కోసం టైం అయిపోతుంది, స్పీడ్గా బండి మీద పోతుంటే నేను కింద పడ్డా ఆ టైంలో. అయినా ఏంది, నా ఓటు వినియోగించుకోవాలి, నా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలి, మల్లన్నని గెలిపేయాలి. ఆయన ప్రశ్నించే గొంతుగా నేపిస్తే ఇలా మా గురించి ఒక ప్రశ్న కూడా మాట్లాడలేదు. ఇలా ఎక్కడ మాట్లాడాలి మీరు? ఏ అసెంబ్లీలో మాట్లాడారు మా గురించి? ఇలా 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్తుంటే 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన. మీరు రోడ్ల మీద తిరుగుతుంటే కనీసం మా గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీరు. జియో 29 ఎక్కడ పడ్డారు? జియో 46 పిల్లలు ఇలా రోడ్డు మీద ఎక్కడ పడ్డారు? మీరు ఎందుకు మాట్లాడదు? ఇలా వాళ్ళ మనసులో వచ్చి మమ్మల్ని కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కావాలని చేస్తున్నాం. ఇదంతా మా సమస్యలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోండి మల్లన్న గారు అంటున్నాం. మా సమస్యలు ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర వచ్చి 10-12 గంటల వరకు కూడా ఉన్నాం అక్కడ. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రచ్చ జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అక్కడికి డీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దూసుకువచ్చారు. బీసీల గురించి కాదు, తమ సమస్యలపై మాట్లాడాలని నిలదీశారు. తమ ఓట్లతో గెలిచిన మల్లన్న తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడి నుంచి తీన్మార్ మల్లన్న అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే గ్రాడ్యుయేట్స్ మాత్రం ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. MS 107 ప్రకారం ఏంటంటే అనెక్సర్ 1 అనెక్సర్ 2 పాటించామని. అయితే ఇక్కడ అనెక్సర్ 1 అనెక్సర్ 2 లో పొజిషన్స్ ఉంటాయి సార్. వీళ్ళు అనెక్సర్ 3 ఫామ్ 1 2 3 4 అని ఉంటుంది. అయితే మాకేంటంటే అనెక్సర్ 1 2 ప్రకారంగా మాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అంటే ఇవన్నీ ఏం అధికారులకు ఏం అర్థం కాదు. 1వ ర్యాంక్ పెద్దదా 30వ ర్యాంక్ పెద్దదా అంటే నాకు 30వ ర్యాంకే పెద్దది అంటున్నాడు. 1వ ర్యాంక్ పెద్దది కాదు అంట, వాళ్ళకి 30వ ర్యాంక్ పెద్దది అంట. అది ఎట్లా కుదురుతుంది సార్? సో దీని తరఫున మేము ఎన్నోసార్లు వెళ్ళి కలిసాము సార్. అధికారులకు వెళ్ళి కలిసాము, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి వెళ్ళి కలిసాము, ఎన్నోసార్లు కలిసాము, మినిస్టర్లు వెళ్ళి కలిసాము. బట్టి సార్ ఏమంటారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ ఏమంటారు అంటే ఓకే బాబు మీకు ఉద్యోగాలు ఇస్తాము, వచ్చే నోటిఫికేషన్లు జాబ్లు ఇస్తామంట. అది అట్లా వీలవుతుంది. ఈ నోటిఫికేషన్లో మాకు జాబ్ కోసం మేము వస్తే వచ్చే నోటిఫికేషన్లు జాబ్ ఇస్తామనడం ఏంది? ఎంత సిల్లీగా సార్ అది. అంటే విద్యాశాఖకు వేరే అధికారి ఉంటే మేము వెళ్ళి మాట్లాడేది, మినిస్టర్ అంటే కలిసేది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి కలవడానికి అసలు ఛాన్సే లేదు సార్. సార్ ఎప్పుడు అంటుంటారు రేవంత్ రెడ్డి సార్, గోడలు బద్దలు కొట్టి కంచె బద్దలు కొట్టి నా ఏడ బద్దలు కొట్టిండు, మమ్మల్ని బద్దలు కొడుతున్నాడు. ఎన్నో మీటింగ్లో వెళ్ళినాం, మమ్మల్ని కలవనియట్లేదు సార్. దయచేసి మాతో మాట్లాడండి. మీరు మాకే న్యాయం చేయలేదు. మీరు ఏది గేమ్స్ తరఫున మీరు ఒక యూనివర్సిటీ గేమ్స్ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. 2036 ఒలింపిక్స్ మా టార్గెట్ అని చెప్పేసి చెప్తున్నారు. మాకే ఉద్యోగాలు 100 ఉద్యోగాలు నువ్వు ఫిల్అప్ చేయలేదు. నువ్వు 2036 ఒలింపిక్స్ లో మెడల్ కొట్టిస్తావు సార్. ఓకే సార్.
అయితే ఇటు సోమవారం ప్రెస్ క్లబ్ లో మొత్తం గందరగోళం వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ అడ్డుకున్నారు. ఇటు డిఎస్సి ఎగ్జిట్ లో స్పోర్ట్స్ కళాశాలలో తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి మరి తీన్మార్ మల్లన్న ఇటు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వైపునే గెలిచి మరి ఇటు బీసీల కోసం కొట్లాడుతున్నారు. దాన్ని ఆమోదిస్తారు. మరి మా ఎగ్జిటి పోస్టుల గురించి కూడా తీన్మార్ మల్లన్న మాట్లాడని కూడా ప్రధానంగా ఇటు డిఎస్సి ఎడ్జిటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థులంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్, జీ తెలుగు న్యూస్, సోమవారం ప్రెస్ క్లబ్ నుంచి. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రచ్చరచ్చ జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అక్కడికి డిఎస్సి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దూసుకువచ్చారు. బీసీల గురించి కాదు తమ సమస్యలపై మాట్లాడాలని నిలదీశారు. తమ ఓట్లతో గెలిచిన మల్లన్న తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడి నుంచి తీన్మార్ మల్లన్న అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే గ్రాడ్యుయేట్స్ మాత్రం ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అక్కడ లొకేషన్ నుంచి అందిస్తారు. సతీష్, వాయిస్ పెంచు యాంకర్ వాయిస్ వినబడతలేదు నాకు. ఇక సోమాజీ ప్రెస్ క్లబ్ దగ్గర మనం చూస్తున్నాం డిఎస్సి గ్రాడ్యుయేట్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. అటు తీన్మార్ మల్లన్న తమ సమస్యలను పట్టించుకోవట్లేదు. గ్రాడ్యుయేట్ గా తనని గెలిపించినాక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిపించిన తర్వాత మా సమస్యలని పక్కదారి పట్టించేశారంటూ కూడా వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్? ఎస్ సునీత, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అంత గందరగోళం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తీన్మార్ మల్లన్న ఇటు బీసీలకు 40% అంశంపై ఒకవైపు అన్ని పార్టీలు కూడా మరి డ్రామాలు ఆడుతున్నాయంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇటు డిఎస్సి ఎగ్జిటి సంబంధించి అభ్యర్థులు కూడా వచ్చారు ఇక్కడికి. అయితే స్పోర్ట్స్ కోటాలో మాకు తీవ్ర నిర్ణయం జరుగుతుంటే మాత్రం తీన్మార్ మల్లన్న ఒకవైపు బీసీల వైపు కొట్లాడుతున్నారు కానీ మా సమస్యను మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మన విజువల్స్ చూస్తున్నాం, పోలీసులు ఇప్పుడే రంగప్రవేశం చేసి ఇటు డిఎస్సి ఎగ్జిటి సంబంధించి వాళ్ళని కూడా మరి ఇక్కడ కొంతవరకు గొడవ వాతావరణం చేసుకుంది కాబట్టి మరి యొక్క ప్రెస్ మీట్ కూడా రద్దు చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి చూసుకోవచ్చు. అయితే తీన్మార్ మల్లన్న దీనికి సంబంధించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మరి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి తీన్మార్ మల్లన్నపై వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మరి కొంత గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మరి మొదటి నుంచి కూడా మరి తమ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మరి తమ తరపున గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న మరి ప్రజెంట్ బీసీ పోరుబాట పడుతున్నారు కాబట్టి మరి తమ సమస్యలు కూడా పట్టించుకోవాలి, తమ గురించి కూడా మాట్లాడాలి. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇటు డిఎస్సి ఎగ్జిటికి సంబంధించి స్పోర్ట్ కోటాలు కూడా తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి మరి
మరి తమకు న్యాయం చేయాలని కూడా ప్రధానంగా డిఎస్సి ఎడ్జిటికి సంబంధించిన అభ్యర్థులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళు 11:30కి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. మరి ఇప్పటికే ఇటు తీర్మానం వల్ల ప్రెస్ మీట్ జనరల్ గా 11 నుంచి 12 వరకు ఉండాలి, కానీ చాలా వరకు కూడా డిలే కావడంతో మరి వీళ్ళ ప్రెస్ మీట్ కూడా ఆలస్యమైంది. మరి తమ ప్రెస్ మీట్ లో కూడా మీరు ఎట్లా మాట్లాడతారని కూడా ఇటు డిఎస్సి ఎడ్జిటికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రధానంగా ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది డిఎస్సి ఎడ్జిటికి సంబంధించిన అభ్యర్థులు చెప్పండి బ్రదర్, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు తీర్మానం వల్ల ప్రెస్ మీట్ మీరు ఎందుకు అడ్డుకున్నారు, ఏంటి అసలు? డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 2024లో మాకు స్పోర్ట్స్ కోటాలో మొత్తం 11,000 పోస్టులు పడతాయి. అందులో స్పోర్ట్స్ కోటాలో 100 పోస్టులు కేటాయించడం జరిగింది. అయితే ఈ 100 పోస్టులు అనేది సరైన క్రమంలో బహిష్కరించడం ఇక్కడ చెప్పండి. ప్రెస్ మీట్ లో బహిష్కరించడం చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తానికి ప్రెస్ మీట్ బహిష్కరించామంటూ కూడా ఇక్కడ సోమాజి గారు ప్రదర్శించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇక్కడ అంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వీళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే తీర్మానం వల్ల ప్రెస్ మీట్ 11 నుంచి 12 వరకు ఉంటే మాత్రం మరి 12 నుంచి తమ డిఎస్సి ఎడ్జిటికి సంబంధించిన ప్రెస్ మీట్ ఉంటే తమ ప్రెస్ మీట్ లో కూడా ఇటు బీసీలకు సంబంధించి 40% కోటపై కూడా మాట్లాడుతున్నారు. మరి మొదటి నుంచి కూడా తీర్మానం వల్ల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా తమ తరపున గెలిచి మరి తమ వైపు కొట్లాడకుండా ఈ రకంగా మాట్లాడడం పట్ల కూడా ఇటు ప్రెస్ క్లబ్ సంబంధించిన నిర్వాహకులు కూడా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ని బైకాట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ తీర్మానం మల్లన్న విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మానం మల్లన్న మరి తమ గురించి మాట్లాడకుండా మరి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మాట్లాడొచ్చు, మరి దాన్ని కూడా పూర్తిగా తమ మద్దతు తెలుపుతున్నాం. కానీ మరి ఈ విషయంలో మాత్రం తమ గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతవరకు కూడా ఇక్కడ వాగ్వాదం చోటు చేసుకుని ఇటు తీర్మానం వలన అనుచరులకు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కూడా వీళ్ళు నిర్వహించారు ప్రెస్ మీట్. మరి కొంతవరకు అయితే ఇదంతా కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు తీర్మానం వలన సంబంధించిన అనుచరులు కూడా ఇటు డిఎస్సి ఎడ్జిటికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో జాబులు కోల్పోయిన వారు కూడా వాళ్ళు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మరి తమ గురించి కూడా తీర్మానం వలన మాట్లాడాలి, ఎందుకంటే తను గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా తమ ఓట్లతోనే అతను గెలిచాడు కాబట్టి మరి తమ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇటు బీసీలకు 40% అంశం గురించి మాట్లాడినప్పటికీ తనకు మద్దతు తెలుపుతున్నాయి. మరి తమ గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. మరి తీర్మానం వలన కూడా మరి తమకు కూడా న్యాయం చేయాలి. మరి ఇటు డిఎస్సి ఎడ్జిటికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, అంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు మంత్రులు వాళ్ళందరికీ దూసుకెళ్ళినా కూడా తమకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మరి కనీసం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి. మరి డిఎస్సి ఎడ్జిటి స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా తీవ్ర అన్యాయం జరిగింది. కొంతమందికి జాబ్ రాలేదు, కొంతమందికి వచ్చింది. కాబట్టి మరి తమందరికీ కూడా న్యాయం చేయాలని కూడా ఇక్కడ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి కూడా వారి ఆందోళన ఒక రకంగా న్యాయమైనప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఆందోళన చేయడానికి వచ్చినప్పుడు తీర్మానం వల్ల ఈ విషయంలో ఏమైనా రెస్పాండ్ అయ్యాడా, ఆయన ఏమైనా చెప్పాడా, కనీసం వాళ్ళకి సంబంధించి నేను మద్దతుగా ఉంటాను అలాంటి ఏమైనా విషయాలు చెప్పారా? ఈ విషయంపై తీర్మానం వలన ఏం కూడా మాట్లాడలేదు. మరి వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేశారు. మరి డిఎస్సి ఎడ్జిటి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి తమకు సపోర్ట్ చేయాలని కూడా గతంలో తీర్మానం వలన కలిసినప్పుడు కూడా కొంతవరకు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా బీసీ సంబంధించి రిజర్వేషన్ అంశంపైన ప్రధానంగా కొట్లాడుతున్నారు. కాబట్టి మరి తమ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీర్మానం వలన మరి తమ న్యాయమైన డిమాండ్లపై కూడా పోరాటం చేయాలి, తమ వాయిస్ వినిపించాలని కూడా వీళ్ళు ప్రధానం చేస్తుంది. అయితే మొత్తానికైతే ఇటు తీర్మానం వలన ఇటు అనుచరులు కూడా వీళ్ళు కొంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇటు గందరగోళం గొడవలు అయితే కారణమయ్యాయి. మరి కొంతవరకు అయితే పోలీసులు రంగప్రవేశం చేసి అందరిని కూడా సర్దుమణిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం జనరల్ గా మాత్రం ఇటు డిఎస్సి ఎడ్జిటికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ప్రెస్ మీట్ 12 ఉండే, కాకపోతే ఇప్పటికే చాలా వరకు డిలే అయింది. తీర్మానం వల్ల ప్రెస్ మీట్ కూడా 11కి పెట్టారు, 11 నుంచి 12 వరకు అన్నారు. కానీ చాలా వరకు కూడా వాళ్ళు 12కి రావడంతో కొంతవరకు ఆలస్యం జరిగింది. మరి తమ సమయంలో మీరు ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు? అందులో పాటు మరి జనరల్ గా ఇటు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంపై కూడా తీర్మానం వల్ల దాదాపు ½ అవర్ పైగా మాట్లాడారు. కాబట్టి మరి వీళ్ళు కూడా స్లాట్ బుక్ చేసుకున్నారు. నిజానికి కూడా ఇక్కడ హాల్లో కూడా బుక్ చేసుకున్నప్పుడు కూడా మరి వాళ్ళు మా సమయంలో కూడా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు కూడా కొంతవరకు వాగ్వాదం చేసుకుంది. వాళ్ళంతా కూడా పగడ్లు పట్టుకుని మరి డిఎస్సి ఎడ్జిటికి సంబంధించి అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లు కూడా నెరవేర్చాలి, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మా తరపున కూడా అంటే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గెలిచినటువంటి తీర్మానాలను కూడా తమ సమస్యలపై కూడా పోరాటం చేయాలి, తమ వాయిస్ కూడా వినిపించాలని కూడా డిఎస్సి ఎడ్జిటికి సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.